వికసిత భారత సాధనలో యువతదే కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. దేశ పునర్నిర్మాణంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. యువత తాత్కాలిక ఆకర్షణలకు లొంగకుండా విజన్తో ముందుకెళ్లాలని తెలిపారు. యంగ్ జనరేషన్ కలలు, ఆకాంక్షలే దేశం దశ దిశలను నిర్ణయిస్తారన్నారు మోదీ. మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీలు తీశారు బీజేపీ శ్రేణులు. ప్రతిభావంతులైన యువతతోనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించారు. వికసిత్ భారత్ సాధనలో జన్ ఆల్ఫా తరం యువతదే కీలక పాత్ర అని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు మోదీ. सोचने की आदत विकसित हो, उनमें सवाल पूछने का साहस और समाधान खोजने की क्षमताएं पहली बार इस दिशा में सार्थक प्रयास हो रहे हैं. తాత్కాలిక ఆకర్షణలకు యువత అలవాటు పడద్దన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధికి పనిచేసిన గొప్ప వ్యక్తుల నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు. యువతే దేశానికి చోదక శక్తి అని తెలిపారు. భారత్ పునర్నిర్మాణంలో రాబోయే 25 ఏళ్లు చాలా కీలకమన్నారు. యంగ్ జనరేషన్ కలలు, ఆకాంక్షలే దేశం దశా దిశలను నిర్ణయిస్తాయన్నారు మోదీ. हमारी ताकत बन रही है. यहाँ मेरा युवा भारत संगठन से जुड़े इतने सारे युवा यहाँ उपस्थित हैं. एक तरह से आप सभी जैन जी हैं. సిక్కుల త్యాగం, శౌర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివాస్ ను మోదీ సర్కార్ నిర్వహిస్తోందన్నారు యూపీ సీఎం యోగి. లక్నోలో శ్రీ గురు సాహిబ్ తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తన సమాగం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం యోగి. 26 दिसंबर को आदरणीय प्रधानमंत्री जी ने जो बाबा जोरावर सिंह और बाबा फतेह सिंह के बलिदान का दिवस है. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులను ఖండిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ తీసింది బీజేపీ. సాధువులతో కలిసి బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. మైనారిటీలపై దాడులను యూనస్ సర్కార్ వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో జరిగే గంగాసాగర్ మేళాకు వచ్చే వేలాది మంది సాధువులతో ముట్టడిస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు. मिल 4 दिन से लड़ाई चल रहा है. मिलने के लिए उन्होंने बताया हम लोग, मैं और 5 साधु अंदर जाऊंगा, बात करके आऊंगा. पूरा शांतिपूर्ण तरीके से हमारी कर्मसूची होगा. దేశవ్యాప్తంగా బంగ్లాలో హిందువులపై దాడులు ఖండిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. మైమన్ సింగ్ జిల్లాలో హిందూ యువకుడి హత్యను తీవ్రంగా ఖండించాయి.